Today we discuss first chapter real numbers in the 9th class syllabus. Already you learned up to rational numbers in the 8th class. Now first number system is natural numbers, second number system whole numbers, third one integers, fourth one rational number. The next number system is real numbers. Now we start the introduction portion. What is first number system? Natural numbers. Natural numbers are also called as counting numbers up to 5th class. In the 6th class, that counting numbers are called natural numbers. These are denoted by n is equal to set of. This symbol is read as set of, group of 1, 2, 3 and so on. The natural number next number system is whole numbers. No difference between natural number and whole numbers. But small number is different to natural number. Natural numbers ki 0 add cheste whole numbers vastayi. So 0 and all natural numbers. ఇక్కడ ఏంటి ఐడియా రావాలంటే హోల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్ సిస్టమ్కి 0 యాడ్ చేసుకోవాలి. These are denoted by W. These two number systems already came in 6th class. 7th class వచ్చేసరికి ఇంటిజర్స్ వస్తాయి. Now next number system what? Integers. These integers are denoted by Z, but don't write as I. I means what? In the higher class, imaginary numbers. అంటే మీకు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్ సిస్టంలో ఇమాజినరీ నెంబర్స్ అనేవి ఒక స్మాల్ టాపిక్. సో డోంట్ రైట్ విత్ ఐ టు ఇంటిజర్స్, టేక్ యాజ్ జెడ్. సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి? న్యాచురల్ నెంబర్లో ఫస్ట్ లెటర్ ఏంటి? ఎన్. హోల్ నెంబర్లో ఫస్ట్ లెటర్ ఏంటి? డబ్ల్యూ. ఇంటిజర్స్ జెడ్ సౌండ్లో వస్తుంది కాబట్టి ఇంటిజర్స్ జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఇంటిజర్స్ అంటే ఏంటి చూడండి. న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేస్తే హోల్ నెంబర్స్ వచ్చాయి. ఈ హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ యాడ్ చేశారనుకోండి, అప్పుడు ఇంటిజర్స్ వస్తాయి. నెగిటివ్ నెంబర్స్ అంటే ఏంటో మీకు ఆల్రెడీ 7th క్లాస్లో తెలుసు. చూడండి. And so on. -3, -2, -1, 0. After write all natural numbers. 1, 2 and so on. Here 0 is called neither positive nor negative. 1, 2, 3 are called natural numbers or positive integers. 1, 2, 3 numbers ఏమంటాం? న్యాచురల్ నెంబర్స్ అనొచ్చు, లేకపోతే ఏమనొచ్చు? పాజిటివ్ ఇంటిజర్స్. -1, -2, -3 ఏంటి? నెగిటివ్ నెంబర్స్. These are called negative integers. Now listen. All natural numbers are in whole numbers. All whole numbers are in integers. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అది మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో బిట్స్లో వస్తాయి, అందుకు జాగ్రత్తగా వినాలి. వాట్ నెక్స్ట్ నెంబర్ సిస్టమ్? రేషనల్ నంబర్స్. These rational numbers are denoted by Q. Don't write with the first letter R. R అంటే రియల్ నెంబర్స్లో నెక్స్ట్ నెంబర్ సిస్టంలో వస్తుంది. క్యూ అంటే ఏంటి? కోషంట్. కోషంట్ మీనింగ్ ఏంటి? 8th క్లాస్లో రేషనల్ నెంబర్స్ మీకు P/Q ఫామ్ అంటాం. P/Q ఫామ్ అంటే ఏంటి? ఫ్రాక్షన్స్. ఫ్రాక్షన్ ఎగ్జాంపుల్ ఏంటి? 2/3. 2ని 3తో డివైడ్ చేసారనుకోండి, అక్కడ వచ్చే ఆన్సర్ ఏంటవుతుంది? కోషంట్. 4/5. 4ని 5తో డివైడ్ చేసారనుకోండి, వచ్చే వాల్యూని ఏమంటాం? కోషంట్.
అందుకే క్యూ అనే లెటర్తో రాయాలి, ఆర్ అనే లెటర్తో రాయకూడదు. ఇక్కడ ఏంటి కండిషను? రేషనల్ నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ వేర్ క్యూ నాట్ ఈక్వల్స్ టు 0, అంటే డినామినేటర్లో 0 రాకూడదు. బట్ పీ అండ్ క్యూ ఆర్ ఇంటిజర్స్. ఇంటిజర్స్ ఎందుకు తీసుకోవాలి? న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా హోల్ నెంబర్స్లో ఉంటాయి, హోల్ నెంబర్స్ అన్నీ కూడా ఇంటిజర్స్లో ఉంటాయి. ఇంటిజర్స్లో మీరు ఏవైనా 2 నెంబర్స్ ఇక్కడ తీసుకుంటే అవి న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ కూడా కవర్ అవుతాయి. అందుకే పీ అండ్ క్యూ ప్లేస్లో మీరు ఏం తీసుకోవాలి? ఇంటిజర్స్. పీ బై క్యూ ఏం తీసుకోవాలని లేదు, ఏ బై బి, సి బై డి, ఎక్స్ బై జెడ్ ఏ లెటర్ అని తీసుకోండి. కామా పీ అండ్ క్యూ ఆర్ integers. Example, minus 2 by 3. Minus 2 is in rational number. 3 is also minus 2 is in integers. 3 also integers. Again 4. 4 అంటే ఏంటి? నెంబర్. కానీ ఫార్మ్ అంటే ఇక్కడ p by q అంటే డినామినేటర్లో మీరు ఏంటి రాయొచ్చు? 1. Again 0 by 1. 4 by 9, 7 by 6. You take so many examples. Okay. Now rational numbers మీకు two types లో ఉంటాయి. One is terminating decimal, other one is non-terminating repeating decimal. So rational numbers can be expressed as two types. Rational numbers can be expressed as two types. First one, terminating decimal. Second one, non-terminating repeating decimal. What is the meaning of terminating decimal? Terminating decimal అంటే డెసిమల్ పాయింట్ తర్వాత వచ్చే డిజిట్స్ కౌంటబుల్లో ఉండాలి. అంటే 0.2, 0.276, 0.12345 సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే డెసిమల్ నెంబర్స్ తర్వాత సో ఆన్ ఉండకూడదు. ఏ టైప్ ఆఫ్ నెంబర్స్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి, ఏ టైప్ ఆఫ్ ఫ్రాక్షన్స్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి? 1/2. 1/2 అంటే 1ని 2 టేబుల్ డివిజన్ చేయాలి. 2 zeros 0 1 2 5 0.5 పాయింట్ తర్వాత వచ్చే డెసిమల్స్ కౌంటబుల్లో ఉంటాయి, కౌంట్ చేయడానికి ఈజీగా ఉండాలి. అంటే సో ఆన్ ఉండకూడదు. 1/8 0.125 డివిజన్ చేస్తే వచ్చేస్తుంది 8 zeros. 8 1s are 8 2 20 8 2s are 16 4 40. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఏమంటాం? టెర్మినేటింగ్ డెసిమల్. 1/2 is equal to 0.5. 1/8 is equal to 0.125. What is the meaning of this one? A p by q form or rational number can be expressed as terminating decimal. Now take reverse. A terminating decimal can be expressed as rational number. A p by q form or rational number can be expressed as terminating decimal. A terminating decimal can be expressed as rational number. 1.1 6th bit 7th bit లో ఈ టైప్స్ ఉంటాయి. 6th bit లో ఫ్రాక్షన్స్ ఇస్తే డెసిమల్లో చేంజ్ చేయాలి. 7th bit లో డెసిమల్లో ఇస్తే ఫ్రాక్షన్లో చేంజ్ చేయాలి. ఇవి మీకు ఎక్కడ వస్తే 1.1 6th bit. Okay. Continuation. Non-terminating repeating decimals. Terminating decimal అంటే లాంగ్ డివిజన్లో రిమైండర్ వాల్యూ 0 రావాలి. Non-terminating repeating decimals. Take one fraction p by q form. 1/3. 1/3 డివిజన్ చేశారనుకోండి, 1ని 3 టేబుల్ డివైడ్ చేయండి. 3 zeros 0 1 0.3
10, 3 3s are 9, 1, decimal point to take 0. ఇలా రిపీట్ అవుతుంటుంది. సో దిస్ కెన్ బి రైట్ యాజ్ 0.33 and so on. So 1/3 is equal to, here 3 is repeated, so write as 0.3 bar. One more example, 10/11, 0.900909 ఇలా రిపీట్ అవుతుంది. సో 10/11 is equal to 0.90 బార్. ఇప్పుడు లాంగ్ డివిజన్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. హియర్ బార్ అండర్లో 3 ఉంది, 3ని ఏమంటాం పీరియడ్. ఇక్కడ ఒక డిజిట్ రిపీట్ అవుతుంది, దట్ ఈస్ కాల్డ్ పీరియాడిసిటీ. హియర్ 90 is repeated, 90 is called period. Here 2 digits are repeated, that 2 digits is called periodicity. Understand? Before topic terminating decimal, this topic non-terminating repeating decimal. Express 1.62 bar in P/Q form. 1.62 bar ఏమంటాం non-terminating repeating decimal, that can be expressed in P/Q form, rational number. Now solution. Given 1.62 bar, let x is equal to 1.62 bar, 62 repeating అవుతుంది, 62, 62, 62 and so on. So on means what? Particular repeating number. Here 62 repeated, 62 is called period. In the 62 we have 2 digits, the 2 is called periodicity. పీరియాడిసిటీ 1 ఉంటే 10తో మల్టిప్లై చేయండి, పీరియాడిసిటీ 2 ఉంటే 100తో మల్టిప్లై చేయండి. సింపుల్గా ఏం చేయాలి, పీరియాడిసిటీ 1 ఉంటే బార్ నెంబర్లో ఒక నెంబర్ ఉంటే 10తో మల్టిప్లై చేయాలి, బార్ నెంబర్లో 2 నెంబర్స్ ఉంటే 100తో మల్టిప్లై చేయాలి. 100 into x is equal to 100 into 1.62, 62, 62 and so on. 100x is equal to, మల్టిప్లేషన్లో 2 zeros ఉన్నాయి, డెసిమల్ పాయింట్ లెఫ్ట్ టు రైట్ సైడ్ మూవ్ చేయండి. సో 162.6262 and so on. It is condition 2. After condition 2 లో 1 మైనస్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. Take condition 2 minus condition 1. 100x is equal to 162.6262 and so on. 62 ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. x is equal to చూడండి 1.6262 and so on. ఇక్కడ సో అంటే 62, 62 ఇవి కూడా 62, 62, 62. సబ్ట్రాక్షన్లో అవన్నీ ఏంటవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి. 100xలో 1x మైనస్ చేస్తే 99x. 2 minus 2 0, 6 minus 6 0, remaining all are zeros. 161. 99x is equal to 161. X is equal to 161/99. What is the meaning of x? 1.62 bar is equal to 161/99. What is the meaning of this problem? Non-terminating repeating decimal can be expressed as rational number or p/q form. ఈ ప్రాబ్లం మీకు ఓన్గా చేయగల కెపాసిటీ ఉంటే
1.1లో 8 బిట్ చేసి వచ్చు. ఫస్ట్ ఎక్సైజ్లో 8 బిట్ వస్తే మీకు ఎక్సైజ్లో ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినట్టే. అండర్స్టాండ్? ఎయిత్ బిట్ బిఫోర్ ఎగ్జాంపుల్ అర్థమైతే 8 బిట్ ముందు చేసేవచ్చు. ఎక్స్ప్రెస్ యాజ్ p/q form where q not equals to 0. Fourth question, 3.127 bar. Solution. Go to now. Given 3.127 bar, let x is equal to 3.127 bar. Bar under లో 7 ఉంది అంటే ఒక నెంబర్ రిపీటింగ్ అయింది. ఆ 7 ఏమంటాం? పీరియడ్. 7లో ఒక డిజిట్ ఉంది కాబట్టి 1 ఏమంటాం? పీరియాడిసిటీ. ఒక నెంబర్ రిపీట్ అయితే బోత్ సైడ్ 10తో మల్టిప్లై చేయాలి. 2 నెంబర్స్ రిపీట్ అయితే 100తో మల్టిప్లై చేయాలి. So 10 into x is equal to 10 into 3.12777 and so on. 10x is equal to ఇందులో ఒక 0 ఉంది. డెసిమల్ పాయింట్ ఒక ప్లేస్కి రైట్ సైడ్ మూవ్ చేయాలి, లెఫ్ట్ టు రైట్. 31.2777 and so on. ఇదేంటి? కండిషన్ 2. 2లోని 1ని మైనస్ చేయడమే. Take 2 minus 1. 10x is equal to 31.2777 and so on. X is equal to 3.1277. పాయింట్ బిఫోర్ లెఫ్ట్ టు లెఫ్ట్ రాయండి. పాయింట్ ఆఫ్టర్ రైట్ టు లెఫ్ట్ రాయండి. పాయింట్ బిఫోర్ రైట్ టు లెఫ్ట్ సైడ్, పాయింట్ ఆఫ్టర్ లెఫ్ట్ టు రైట్ సైడ్. 10x minus 1x 9x. 7 minus 7 0 0. 7 minus 2 5. 2 minus 1 1. 31లో 3 మైనస్ చేస్తే 28. 9x is equal to 28.15. x is equal to 28.15 by 9x అంటే 9 into x. x is equal to మల్టిప్లికేషన్ ఉన్న నెంబర్ ఆఫ్టర్ is equal to ఏంటి అవుతుంది? డివైడ్ 9. ఒకసారి అందరూ స్టెప్ వినండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ నేను ఏం చేస్తాను మీకు అది వస్తే 7th బిట్ వచ్చినట్టే. 7th బిట్ 1.1 7th బిట్. ఈ నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందో అదే 7th బిట్ మోడల్లో చేయాలి. x is equal to పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 2 ప్లేసెస్ రిమూవ్ చేసేయండి. పాయింట్ తర్వాత 2 ప్లేసెస్ ఉన్నాయి. పాయింట్ రిమూవ్ చేసారనుకోండి 28.15 బై పాయింట్ రిమూవ్ చేసిన తర్వాత పాయింట్ ఆఫ్టర్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో అన్ని జీరోస్ డినామినేటర్లో రాసేయండి. ఐ రిపీట్ వన్స్ అగైన్. పాయింట్ బిఫోర్ పాయింట్ ఆఫ్టర్ ఎన్ని ప్లేస్లు ఉన్నాయో అన్ని జీరోస్ కింద రాసి పాయింట్ రిమూవ్ చేసేటమే. ఈ మీనింగ్ మీకు వస్తే 7th బిట్ మీకు వచ్చినట్టే 1.1లో. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 5 టేబుల్ 5 5 జార్ 5 6 జార్ 5 3 జార్ 5 180. సో x is equal to 563 by 180. కానీ ప్రాబ్లంలో x అంటే ఏంటి? 3.127 bar is equal to 563 by 180. What is the meaning of this problem?
Non-terminating repeating decimals can be expressed as rational number or P by Q form. Understand? Okay. Thank you.